టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. టీ మీడియా కొత్తగా రూపొందించిన ఏదైతే ఈ యొక్క విశ్వవసు శృంగార ఫలాలు, దీంట్లో మనకి ఇక్కడ సరసం విరసం అని చెప్పి ఈ యొక్క గ్రహాల యొక్క గమనాన్ని చూసుకుంటూ చంద్రుడికి 16 కళలు కనుక ఈ 16 అనే దాన్ని ప్రాతిపదికగా తీసుకుని మనం ఇక్కడ సరసం విరసం అని చెప్పి కూడా మీకు ఈ లెక్కలు అందివ్వటం అనేది జరిగింది. కనుక ఈ యొక్క ఫలాలు ఏవైతే ఉంటాయో మరి ఏదో సరదాగా తీసుకునే వాళ్ళకి ఇటు సరదా లేదు, నిజంగానే ఒక జ్యోతిష భావనతో మరి తెలుసుకుందాం అనుకునే వారికి ఆ రకంగాను, అంటే ఎవరు ఏ రకంగా తీసుకున్నప్పటికీ కూడా వారందరికీ కూడా ఎంతో కొంత ఇది ఉల్లాసాన్ని, మార్గ నిర్దేశకాన్ని చేస్తుంది అని ఒక సంకల్పంతో చేస్తున్న ప్రయత్నమే ఈ యొక్క శృంగార ఫలాలు కార్యక్రమంలో తులారాశి వారికి మరి వీరికి కూడా ఈ ఏడాది బాగుంది. సరసం 13 ఉంది, మరి విరసం అయితే 7 ఉంది. అయితే సాధారణంగా మరి మంచి సెలబ్రిటీస్ అనుకోండి, తర్వాత ఏదైనా సరే మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు అనుకోండి, ఎక్కువ శాతం మరికి తులారాశిలో కూడా ఎక్కువ మంది కనిపిస్తూ ఉంటారు. ఇటు సినిమా పరిశ్రమకు చెందిన వాళ్ళు అవ్వచ్చు, మంచి రాజకీయ నాయకులు అవ్వచ్చు, తర్వాత ఎంతో కొంత మరి మోడలింగ్ వృత్తిలో ఉన్నవాళ్ళు, అందంతో ముడిపడి ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎక్కువ శాతం మనకి తులా రాశిలో తారసిల్లుతూ ఉంటారు ఈ మీడియా రంగంలో వాళ్ళు. కనుక ఇక్కడ మనకి ఏదైతే మరి ఈ కన్యా రాశితో ఎలాగైతే ఇబ్బంది ఇప్పుడు ప్రస్తుతం ఉందో, ఈ తులారాశి వాళ్ళతో కూడా ప్రస్తుతం ఇదే రకమైన ఇబ్బంది అనేది కనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు కూడా ఒక్కోసారి మరి ఏమంటాం బలవంతంగా అవ్వచ్చు, లేదా ఇంకో రకంగా అయినా సరే ఈ శృంగార ఈచ్ఛని తీర్చుకునే ప్రమాదం లేకపోలేదు. ముఖ్యంగా ఎక్కడైతే ఇక్కడ ఈ చిత్తా నక్షత్రం అనేది మరి మనం మొదట్లోనే చెప్పుకున్నాం, ఈ శుక్ర కుజులు కలిసినప్పుడు ఇబ్బంది అని చెప్పి. చిత్తా నక్షత్రం అనేది కుజుడిదైతే తులారాశి అనేది మరి శుక్రుడిది. తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా ఈ తులారాశి ఈ చిత్తా నక్షత్రం కాంబినేషన్ ఇది వీళ్ళకి కొంతవరకు, అంటే ఇవాళ మనం ఏదైనా సరే నేటి సమాజంలో ఈ సహజీవనాలు అంటున్నాం కదా, సో ఇలాంటి సహజీవనాలు కూడా వీరికి కొంతవరకు అబ్బే ప్రమాదం లేకపోలేదు. కనుక ఏదైనప్పటికీ కూడా కొన్ని ఈ శృంగారంలో విష పరిస్థితులు అనుకోండి, మరి ఆమోదయోగ్యం కాని పరిస్థితులు అనుకోండి, ఇలాంటివి కొద్దిగా ఈ నక్షత్రం వాళ్ళకి ఒక్కోసారి వనగూడే ప్రమాదం లేకపోలేదు. కనుక వాళ్ళు అలాంటి, అంటే మనం చిత్తా నక్షత్రంలో పుట్టిన వాళ్ళందరినీ కాదు, కొంతవరకు ఈ ఛాయలు ఉండే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాం అంతవరకు. ఇక స్వాతి నక్షత్రం వాళ్ళు మరి రావుతో ముడిపడి ఉంది కాబట్టి వీరికి ఎప్పుడు ఆవేశం వస్తుందో ఎప్పుడు ఆవేశం రాదో కొంతవరకు చెప్పడం అనేది కష్టం ఉంటుంది. మనసులో ఇష్టం ఉన్నా కూడా ఒక రకంగా భయం ఉండటం లేదు, మరి ఏదైనా సరే ధైర్యంగా చేయాలి అనుకున్నప్పుడు మాత్రం అది తెగించి పరిసరాలను కూడా మర్చిపోతూ ఉండటం. అంటే ఏదైనా సరే, అంటే అతివృష్టి అనావృష్టిగా చెప్పాలి అంటే కనుక కొంతవరకు దాన్ని చెప్పుకోవాలి. విశాఖ నక్షత్రం అనేది కొంతవరకు బ్యాలెన్స్డ్గా వ్యవహరించడానికి, ఎందుకంటే అది గురువుకి సంబంధించిన నక్షత్రం కాబట్టి కొంతవరకు బ్యాలెన్స్డ్గా ఉండే పరిస్థితి ఉంటుంది. అయితే తులారాశి వారికి ఏంటంటే కనుక ఈ ఏడాది మరి చక్కటి ప్రోత్సాహకరమైన వాతావరణం అనేది ప్రస్తుతం 6వ ఇంట్లో షష్టగ్రహ కూటమి అనేది, తర్వాత మరి సప్తమంలో మరి వీళ్ళు వచ్చి కూర్చోవటం అనేది ఒకటి. ఎప్పుడైతే అష్టమానికి వస్తారో అంటే ఇంచుమించుగా మనకి మే జూన్ మధ్య మాత్రం ఇలా ఇందాక చెప్పిన ఏమైనా సరే కొంతవరకు ఈ సెలబ్రిటీలు కానీ ఇలాంటివి ఏమైనా సరే కొన్ని అప్పుడప్పుడు మనకి ఈ భాగవతాలు బయటపడుతూ ఉంటాయి కదా, అలాంటి భాగవతాలు ఏదైనా బయటపడితే మరి ఈ మే జూలై మధ్యలో కొంతవరకు
ఆస్కారం ఎక్కువ ఉంటుంది. మామూలుగా విడిగా మాత్రం వాళ్ళని వదిలేస్తే మరి సామాన్యుడి యొక్క పరిస్థితి ఏంటి, వారి యొక్క ఈ యొక్క ఏదైతే మరి శృంగారం అనేది ఎలా ఉంటుంది యాంత్రిక ప్రపంచంలో అంటే గనక ఖచ్చితంగా వీళ్ళు సమయాన్ని చూసుకునైనా సరే కొంత దానికి కేటాయించడం అనేది అయితే కనిపిస్తుంది. తర్వాత రెండోది ఏంటంటే వీళ్ళది రాక్షసుల యొక్క ఆధిపత్యం కనుక పగల రాత్రి అనేది కూడా పెద్ద వీళ్ళని పట్టించుకోరు కనుక నాకు పగలైనా ఒకటే రాత్రైనా ఒకటే, నేను చక్కగా నా మీద మన్మధుడు ఉన్నాడు నేను రెడీ అనుకున్నట్టుగానే వీళ్ళు ఉండటం అనేది కూడా జరుగుతుంది. కనుక మన్మధుడు మరి ఆవహించే రాశిలో ఇదొక రాశి కనుక దాన్ని ఏదైనప్పటికీ కూడా మరి మన్మధుడి యొక్క కథ మనందరికీ తెలిసిందే. ఎప్పుడు సమయం సందర్భం లేకపోతే ఇబ్బంది పడతాం. మరి శివుడి దగ్గరికి అలా వెళ్ళే ఏమయ్యడం మనందరికీ తెలిసిందే. కనుక తులారాశి వాళ్ళు కొంతవరకు ఆ రకమైన జాగ్రత్త తీసుకున్నట్టయితే కనుక ఈ ఏడాది మరింత మహద్భాగ్యాన్ని శృంగారంలో పొందగలుగుతారు. శృంగార రాములుగా, శృంగార రాధలుగా, శృంగార కృష్ణులుగా వీళ్ళు కీర్తించబడతారు. ఇక ఈ ఏడాది వీళ్ళు మరి ఏ రకంగా చేసుకుంటే మరింత ఆనందానుభూతిని పొందుతారు అనేది కనుక చూసినట్టయితే వీరు చేయాల్సిందల్లా కొద్దిగా ఈ ఏడాది సుబ్రహ్మణ్య స్వామికి పటిక బెల్లం నివేదన చేస్తూ ఉండటం, మంగళవారాల పూట కొద్దిగా సుబ్రహ్మణ్య స్వామికి కనుక పటిక బెల్లం నివేదన చేసినట్టయితే వీళ్ళది శృంగారం మంచి త్రోవలో వెళ్ళి మంచిగా మార్కులు కొట్టేయడానికి ఉంటుంది. ఒక్కోసారి మంచి ర్యాంకర్లుగా కూడా కీర్తించబడడానికి ఉంటుంది.